తెలుగు సంస్కృత అకాడమీ చైర్మన్గా నిన్న నేను కావల్లో పౌర సన్మానం చేయడం జరిగింది. నాకు ఆ సందర్భంగా కావలి పట్టణంలోని నా మిత్రులు, పార్టీ శ్రేయభిలాషులు, పార్టీ మిత్రులు అందరూ కలిసి చేసిన అభినందన కార్యక్రమం, ఆత్మీయ సమ్మేళనం అనేది చాలా ఆనందం కలిగించింది. అదే సమయంలో కావలవాసిగా నాకు ఈ బాధ్యతలు వచ్చాయని నేను భావిస్తున్నాను. పార్టీ నాకు అప్పచెప్పిన ఈ బాధ్యతల్ని సమర్థవంతంగా నేను ముందు తీసుకెళ్ళడానికి, ఏదైతే ఈరోజు తెలుగు భాష ఒక డైనోసార్ లాగా మారిపోయిన పరిస్థితి ఉంది, ఒక శిలాజం లాగా. ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళ తర్వాత తెలుగు ఇప్పుడు మాట్లాడుతున్నాము, రాసే పరిస్థితి కూడా లేని వాతావరణం ఇప్పటికే ఉంది. చాలామంది మన ఇంగ్లీష్ వ్యామోహంలో కొట్టుకుపోయి మాతృభాషను మనం పతనం చేశాము. దానికి అనేక కారణాలు ఉన్నాయి. అనేక కార్పొరేట్ విద్యా సంస్థలకు దానికి కారణాలు అవుతా ఉన్నాయి. పేరెంట్స్ నుంచి కూడా ఒక అవేర్నెస్ అనేది రావాల్సిన అవసరం ఉంది. మాతృభాష అనేది మనకి అమ్మ భాష. ప్రపంచంలో దాదాపు 80% పైగా దేశాలు వాళ్ళ మాతృభాషలోనే విద్యాభ్యాసం చేస్తున్నారు. అది రష్యా కావచ్చు, చైనా కావచ్చు, ఉక్రెయిన్ కావచ్చు, లేకపోతే జర్మనీ కావచ్చు, అన్ని దేశాల్లో వాళ్ళ మాతృభాష విద్యాబోధన చేస్తుంటే మనం మాత్రం ఆంగ్ల భాష వ్యామోహంతో కొట్టుకుపోయాం. ఇప్పటికే చాలా దెబ్బతిన్నాం కూడా. కాబట్టి ఈ ఆంగ్ల భాష వ్యామోహం నుంచి మన పేరెంట్స్ మరి పక్కకు రావాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ప్రభుత్వంగా మేము ఈ భాషని, అంటే మన మాతృభాషను పరిరక్షించుకోవడానికి ఒక స్పష్టమైన కార్యాచరణ తీసుకొని ముందుకెళ్ళాలనుకుంటున్నాం. ఇటీవల నేను తమిళనాడులోని తమిళ వర్చువల్ అకాడమీని సందర్శిస్తే దాదాపు తమిళులు వాళ్ళని మనం అభినందించాలి. వాళ్ళకి మాతృభాష మీద ఎనలేని అనురాగము, ప్రేమ. దాదాపు ఆ వర్చువల్ అకాడమీ నుంచి 40 దేశాలకు పైగా ప్రజలకి తమిళ్ రాని వారికి, తమిళ్ సరిగా రాని వారిని అడ్రస్ చేస్తూ వాళ్ళు వర్చువల్ అకాడమీ ద్వారా తమిళ భాష నేర్పిస్తూ ఉన్నారు. ఆల్రెడీ నేను గత బోర్డులో కూడా తెలుగు నేర్పించడం కోసం ఒక గంట సేపటికి 1000 రూపాయలు ఇచ్చి కూడా మేము శిక్షణా తరగతి నిర్వహించాలనుకుంటున్నాం. ఈ వర్చువల్ అకాడమీ చూసిన తర్వాత ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరికీ కూడా ఎక్కడైతే తెలుగులో వాళ్ళకి నైపుణ్యం లేదో వారందరికీ కూడా తెలుగు భాష మీద వాళ్ళకి నైపుణ్యం పెంచడం కోసం కార్యాచరణ తీసుకోవాలనుకుంటున్నాం. ఈ మేరకు ఇక్కడ వర్చువల్ అకాడమీ తమిళనాడులో ఏం చేసిందో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా చేయడానికి ఒక 100 కోట్లు నిధులు కావాలని కూడా ముఖ్యమంత్రి గారికి నేను లేఖ రాయడం జరిగింది. కాబట్టి 100 కోట్ల నిధులతో ఇక్కడ వర్చువల్ అకాడమీ తెలుగు అకాడమీకి అనుబంధంగా నడపాలనేది నా ఉద్దేశం. దాని మీద కూడా రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి గారికి కూడా ఆయన కూడా వ్యక్తిగతంగా కలిసి నేను అభ్యర్థిస్తాను. అదేవిధంగా మన తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రత్యేక పొట్టి శ్రీరాములకు సంబంధించిన స్మారక ప్రాంతం తమిళనాడులో, నేను ఆ తమిళనాడు ప్రాంతాన్ని కూడా సందర్శించడం జరిగింది. ఆయన సంబంధించిన ఆ స్మారక భవనాన్ని కూడా మేము ఇటీవల 125వ వర్ధంతి సందర్భంగా మరి ఆయనకి చెన్నైలోకి వెళ్ళడం జరిగింది. ఇప్పటికి కూడా ఆ భవనానికి సంబంధించి ఇవ్వాల్సిన డబ్బులు కూడా రాని పరిస్థితిలో ఉన్నాయి. మెయింటెనెన్స్ కూడా ఇవ్వకుండా ఆగిపోయిన పరిస్థితి ఉంది. కాబట్టి ఆ డబ్బులు కూడా విడుదల చేయమని కూడా ముఖ్యమంత్రి గారికి కూడా లేఖ రాయడం జరిగింది. డిపోలు కూడా ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. ఆ డిపోలకు అనుబంధంగా స్టడీ సర్కిల్స్ కూడా పెడదాం అనుకుంటున్నాం. స్టడీ సర్కిల్ ద్వారా ఏంటంటే రాబోయే రోజులు గ్రూప్ 1, గ్రూప్ 2 ఇప్పటికీ అకాడమీ ద్వారా మేము బీఈడికి, డిఈడికి, గ్రూప్ 1కి, గ్రూప్ 2కి అన్నిటికీ పుస్తకాలు ముద్రించే బాధ్యత తెలుగు అకాడమీ తీసుకుంది. ఎన్సీఆర్టీ సిలబస్ కావచ్చు, అదేవిధంగా ఏదైతే భవిష్యత్తులో సివిల్ సర్వీస్కి, గ్రూప్ 1కి ఉపయోగపడే అన్ని పుస్తకాలు ముద్రణ చేస్తున్నాం. వాటిల్ని ప్రతి జిల్లాలో ఒక అకాడమీకి సంబంధించిన లైబ్రరీ ఏర్పాటు చేయడం ద్వారా ఈ కాంపిటేటివ్ పరీక్షలకు ఉపయోగపడేలాగా అకాడమీని తీర్చిదిద్దాలనుకుంటున్నాం. భవిష్యత్తులో ఎవరైనా సరే ఆయా జిల్లాల్లో మరి వాళ్ళు మన ప్రాథమికంగా చదువుకుంటున్న తెలుగు భాషతో పాటు అత్యంత పెద్ద స్థాయిలో కూడా సాహిత్యాన్ని పరిచయం చేస్తూ అదేవిధంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉపయోగపడేలాగా అకాడమీకి అనుబంధంగా స్టడీ సర్కిల్స్ కూడా ఏర్పాటు చేయాలనేది అకాడమీలో మాకు ఆలోచన ఉంది. ఆ విధంగా అకాడమీని డెవలప్ చేస్తూ తద్వారా భాషని పర్యాప్తి చేస్తూ భాషను సంరక్షించే కార్యాచరణ తీసుకుంటామని కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా తాజాగా భారతీయ జనతా పార్టీ మరి ఏదైతే భారతదేశానికి ఆధునిక ప్రపంచంలోకి దేశాన్ని తీసుకెళ్లి స్వర్ణ చతుర్భుజ లాంటి ఈరోజు ఆధునిక పద్ధతుల్లో రోడ్డు నిర్మాణం చేసి ప్రజలకి ఉపయోగపడేలా చేసిన వాజ్పేయి గారిని స్మరణ చేసుకుంటూ ఆయన విగ్రహాలు కూడా మా పార్టీ అధ్యక్షుడు మాధవ్ గారు
విగ్రహాలని పునరుద్ధరిస్తూ ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా జిల్లాకి ఒక విగ్రహాల లెక్కన మేము ప్రతిష్ఠించుకుంటా ముందుకెళ్తున్నాం. రేపు వాజ్పేయి విగ్రహాలని జిల్లాల నుంచి నియోజకవర్గాల స్థాయిలో కూడా చేస్తాం. ఈ కావలపట్నంలో కూడా భవిష్యత్తులో అటువంటి బాధ్యత తీసుకొని కూడా ముందుకెళ్తాం. అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా మా 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 విభాగానికి సంబంధించిన మంత్రి లోకేష్ గారికి కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. కాబట్టి రాబోయే రోజుల్లో తెలుగు భాష పరిరక్షణ కోసం మేము స్పష్టంగా ముందుకెళ్తాం. ముందుకెళ్లే క్రమంలో సాహిత్యం, అదేవిధంగా వైజ్ఞానిక విలువలతో కూడుకున్న పత్రికని, ఒక మాసపత్రిక తేవాలని నిర్ణయించుకున్నాం. ఆ మాసపత్రిక కూడా త్వరలో అది విడుదలవుతుంది. దాని మీద కూడా రైటర్స్తో కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేశాం. అదేవిధంగా సాంస్క్రిట్ అనేది ఖచ్చితంగా అది దేవభాష, దేవనాగరికుల భాష. భారతదేశాన్ని మొత్తాన్ని కట్టిపడేయడానికి సంస్కృతం అనేది ఒక మూలంగా ఉపయోగపడుతుంది. కాబట్టి తిరుపతి అక్కడ వేద సంబంధించిన విద్యాలయాలతో పాటు సాంస్క్రిట్ మరి యూనివర్సిటీ కూడా ఉన్న పరిస్థితి ఉంది. కాబట్టి ఒక సాంస్క్రిట్ అకాడమీని మేము తిరుపతిలో డెవలప్ చేద్దాం అనుకుంటున్నాము. ఆ అకాడమీ ద్వారా రాబోయే రోజుల్లో ఇప్పటిదాకా సాంస్క్రిట్లో వచ్చిన పుస్తకాలు, అనేక పుస్తకాలు ఉన్నాయి. ఆ పుస్తకాలని తిరిగి పునర్ముద్రణ చేసే ఆలోచనలో ఉన్నాం. అదేవిధంగా ప్రతి స్కూల్లో కూడా వారి ఖాళీ సమయంలో వారికి సాంస్క్రిట్ నేర్పించడానికి కూడా తరగతులు కూడా తీసుకోవాలనుకుంటున్నాం. ఒక 20 రోజుల్లో వాళ్ళకి సాంస్క్రిట్ యూనివర్సిటీ సహకారంతో మరి సాంస్క్రిట్ సంబంధించిన ప్రాథమిక అవగాహనతో వాళ్ళకి భాష నేర్పించే కార్యాచరణ కూడా తీసుకుంటున్నాం. కాబట్టి ఈ దేశాన్ని మొత్తాన్ని కూడా కలిపి ఉంచగలిగే విద్య సాంస్క్రిట్ గాని భావిస్తున్నాం. ఈరోజు భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా భాషని డెవలప్ చేస్తూ, అదేవిధంగా జాతీయ విధానానికి కానీ, జాతీయ ఐక్యతకు కానీ, సమగ్రతకు కానీ ఉపయోగపడేలాగా సంస్కృతాన్ని కూడా అభివృద్ధి చేయాలనేది ఆ సంకల్పం. అది భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతంలో కూడా దేశాన్ని యూనైటెడ్ చేయడానికి కూడా సాంస్క్రిట్ కూడా ఒక బాధ్యత వహిస్తుందని కూడా అనుకుంటున్నాను. అదే